తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లిలోని అత్యాధునిక వసతులతో కూడిన మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ ని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. చైతన్య సంస్థల వ్యవస్థాపక చైర్మన్, కిమ్స్ మెడ్ యునైటెడ్ ఆసుపత్రుల చైర్మన్ కేవీవీ సత్యనారాయణ రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కిమ్స్ వైద్య సంస్థలు, మెడ్ యునైటెడ్ ఆసుపత్రుల ఎండీ కె రవికిరణ్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన సభలో మంత్రి వర్మ మాట్లాడుతూ చైతన్యరాజు ఆధ్వర్యంలో పాలకొల్లులో అత్యాధునిక మెడ్ యునైటెడ్ ఆసుపత్రి ప్రారంభం ఈ ప్రాంతానికి శుభపరిణామన్నారు. మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ఇకపై గుండె నొప్పి వైద్యానికి ఇతర ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదని, ఆధునిక సౌకర్యాలతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ కు అడ్డుకట్ట వేసే న్యూరాలజీ సేవలు పాలకొల్లులో అందుబాటులోకి వచ్చాయని, గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు చైతన్యరాజు, రవికిరణ్ వర్మ పాలకొల్లులో ఈ ఆసుపత్రిని నిర్మించారన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో 100 పడకల ఆసుపత్రి మెడ్ యునైటెడ్ పేరుతో ప్రారంభించబోతున్నటువంటి పెద్దలు చైతన్య సత్యనారాయణ రాజు గారికి, అలాగే రవివర్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పట్టణ ప్రముఖులకి, జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా పాలకొల్లుకి కాకుండా ఈ చుట్టుపక్కల దాదాపు 15 నుంచి 20 మండలాలకు వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా, ఏదైతే ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ మెడ్ యునైటెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించినటువంటి సత్యనారాయణ రాజు గారికి, రవికుమార్ వరం గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మనందరికీ కూడా తెలుసు, ఈ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తక్కువ ఉన్నాయి. మన పాలకొల్లులో మెడ్ యునైటెడ్ హాస్పిటల్ ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఇది పాలకొల్లుకి ఒక వరం అని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఒకటి, పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎంతో అత్యంత అవసరమైనటువంటి ఆసుపత్రి మన పాలకొల్లులో ప్రారంభించుకోవడం ఒకటి. రెండవది, చైతన్య రాజు గారు కూడా వ్యక్తిగతంగా ఈ రోజైనా కాదు, గత 15-20 సంవత్సరాల నుంచి మాకు మంచి ఒక శ్రేయోభిలాషిగా ఉన్నటువంటి వ్యక్తి. అటు రాజకీయాల్లో గాని, అందులోనూ ప్రత్యేకించి ఆయన ఆసుపత్రుల ద్వారా, అంటే ఏదైతే మన అమలాపురం కిమ్స్ ఆసుపత్రి ఏదైతే ఉందో ఆ ఆసుపత్రికి నిత్యం మరి పాలకొల్లు నుంచి అనేక మంది పేషెంట్స్ కి వైద్యం, నాకు తెలుసుండి నేను రోజుకి కానీ లేదంటే 2-3 రోజులకు కానీ ఎవరినొకళ్ళు పేషెంట్ ని పంపించడం, మరి చైతన్య రాజు గారికి ఫోన్ చేయడం, లేదంటే వాళ్ళ పిఎస్ ఫోన్ చేయడం, ఇట్లా ఎవ్రీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ టైంలో ఫోన్ చేసినా, ఆయన ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆ ఫోన్ ని రిసీవ్ చేసుకోవడమే కాకుండా ఆ పేషెంట్ కి చాలా జాగ్రత్తగా క్లోజ్ మానిటరింగ్ చేసి మళ్ళీ ఆ పేషెంట్ ని కోలుకునేలా చేసి మళ్ళీ పాలకొల్లు పంపించి మళ్ళీ వాళ్ళ పిఏ గాని వాళ్ళ హాస్పిటల్ ఎవరైతే పిఆర్ఓ ఉంటారో వాళ్ళతో ఎప్పటికప్పుడు మరి మాతో మాట్లాడేటువంటి విధంగా, అంటే ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి హాస్పిటల్ గా ఏదైతే అమలాపురం కిమ్స్ నేను చూడడం జరిగింది. అందులో కూడా పర్టికులర్ గా భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో పెండింగ్ లో ఉన్న క్లైముల పరిష్కారం కోరుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. శాసనసభ సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో పెండింగ్ లో ఉన్న క్లైముల పరిష్కారం సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎందుకంటే ఇది ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టి మాట్లాడించడం జరిగింది. అప్పుడు దువ్వా సీను గారు, మా సీను, బాబీ వీళ్ళందరూ కూడా రావడం, అది తీసుకెళ్ళి ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన పరిశీలి చేస్తానని చెప్పి కూడా చెప్పారు. అందులో భాగంగానే ఆయన ఆల్రెడీ మొన్న వెళ్ళినప్పుడు కూడా నేను మిత్రులందరినీ కూడా సుభాష్ గారి దగ్గర తీసుకెళ్ళి కూడా అడిగాం. ఆయన నేను పరిశీలి చేస్తానని కొంత టైం ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే దీనివల్ల చాలామంది ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలన్నీ ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా పెళ్లిళ్ళు అవ్వాల్సిన పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ ఆ వివాహానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రభుత్వం బాధ్యత ఇది. ఎందుకంటే వాళ్ళ వెల్ఫేర్ కోసం డబ్బుల్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మా వంతు సహకారాన్ని మేము మీకు అందిస్తానని చెప్పి ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాం. ప్రభుత్వంలో డబ్బులు నిధులు కొరత వెంటాడుతూ ఉంది కాబట్టి మీ డబ్బులు రిలీజ్ చేయలేకపోతున్నాం తప్ప ఇవ్వకూడదనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా మళ్ళీ రిమైండ్ చేసి
ఈ శాసనసభ జరుగుతుంది 18 నుంచి జరిగిన దాంట్లో మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సీఎం గారి దృష్టి కూడా నేను తీసుకెళ్ళి ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు తొందరలో డబ్బులు వచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తాను. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో దాదాపు 22 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సభ్యత్వం కట్టుకుంటారు, రెన్యువల్ చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ప్రభుత్వం కార్డులు కూడా ఇచ్చింది, అందులో డబ్బు కూడా నిల్వ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఆయన ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి ఈ అన్ని డూప్లికేటు అప్లికేషన్లు వస్తున్నాయి, ఒకే పెళ్లికి 2 సార్లు 3 సార్లు తీసుకుంటున్నారు అన్న టైప్లో ఆ రోజుల్లో సర్క్యులర్ ఇచ్చి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఆయన ఆపేశారు. ఇందులో ఉన్న డబ్బునంతటినీ కూడా నవరత్నాలకు మళ్లించుకున్నాడు ఆయన. దాని మీద సుమారు 4-5 ఏళ్ల పాటు ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో అనేక పోరాటాలు. అయితే ఎన్నికలప్పుడు కూటమి నాయకులందరూ కూడా దీనికి మేము న్యాయం చేస్తాం, వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధుల్ని మీ సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని చెప్పి వారు వాగ్దానం చేశారు. అలాగే కూటమి అధికారంలోకి రావడంలో ప్రధాన పాత్ర భవన నిర్మాణ కార్మికులు పోషించారు. 180 మంది వాళ్ళు ఓట్లు వేశారు. రాష్ట్రంలో ఈరోజు మేము మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇస్తున్నాం. ఇది సబ్జెక్ట్ అని చెప్పి కళ్యాణ్ గారితో వీళ్ళకి శాసనసభ సమావేశం ఉంటుంది. శాసనసభాపక్ష సమావేశంలో కూడా ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడతాను, వారి ద్వారా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి బొలిశెట్టి శ్రీను గారు హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడపుంతలో గత ఆదివారం జరిగిన దొంగతనంపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు బొండాడ మాధవ్ కృష్ణ తెలిపారు. కొంతమంది వ్యక్తులు గోడౌన్ తాళాలు బద్దలు కొట్టి సుమారు 40 లక్షలు విలువ చేసే ఎల్ఈడీ స్క్రీన్స్, సౌండ్ సిస్టమ్స్, వైర్లు, మొబైల్ ఛార్జింగ్ కిట్స్, పార్టీ లైట్స్, స్విచ్ బాక్స్ తదితర సామాగ్రిని దొంగలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మాధవ్ కృష్ణ అండి. నేను ఈవెంట్లు చేసుకుంటూ డెకరేషన్ చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాను. నేను 13వ తారీఖు చిన్న ఈవెంట్కి వెళ్ళి మా ఊరితోటి వ్యాన్ పంపించి ఇక్కడ సామాన్లు పెట్టి 14వ తారీఖు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు 10 మంది కలిసి 3 వ్యాన్ల మీద వచ్చి ఇక్కడ ఉన్న నా ఎల్ఈడి స్క్రీను, 20 లక్షల రూపాయలు ఖరీదైన ఎల్ఈడి స్క్రీను, అలాగే 15 లక్షల రూపాయలు ఖరీదైన సౌండ్ బాక్సులు, యాంప్లిఫైర్లు, వైర్ కట్లు, మిగతా వైర్ వాటికి సంబంధించిన డెకరేషన్ సంబంధించిన సామాన్లు అందులో ఉన్నాయన్నీ కూడా మొత్తం వ్యాన్ల మీద వచ్చి పట్టుకెళ్ళిపోయారండి. నాకు దయచేసి న్యాయం చేయండి, ఎందుకంటే నా బతుకు తీరు అదేనండి. నాకు ఇంకో దారి కూడా లేదు, బతకడానికి కూడా ఇంకో దారి లేదు జీవితం అది. నాకు న్యాయం చేసిందిగా కోరుతున్నాను. స్టేషన్కి వెళ్ళినా సరే ఎవరి మీద కంప్లైంట్లు పెట్టట్లేదు. అలాగే వేరే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇందులోని కొల్లారా తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 24 నుంచి నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ సిబ్బంది ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ సింగాల్, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఆలయ శుద్ధి అనంతరం స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తుంది. ఈ సందర్భంగా ఈవో అనిల్ సింగాల్ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్, అధికారులు, సిబ్బందితో కలిసి ఆలయాన్ని శుద్ధి చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి మూల విరాట్ దర్శనంతో పాటు వాహన సేవలను వీక్షించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరం 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆణివార స్నానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు
ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉపదేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి, పూజా పరికరాలన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని ఒక మంచి కర్పూరము, పసుపు, కుంకుమ, సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో దేవాలయం పరిసరాలంతా కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివేద్యాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ కొన్ని రోజువారీగా జరిగినటువంటి కార్యక్రమాలు, సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకొని ఉదయం 6 నుంచి 9 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ 9 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం. ఒకవైపు అధికార యంత్రాంగం అంతా కూడా బ్రహ్మోత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటానే టీటీడీ బోర్డు కూడా ఇవాళ వస్తున్నటువంటి భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్ల మీద ఈ టీటీడీ బోర్డు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్షించబోతున్నారు. వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎటు వాహన సేవలు తిలికించే అవకాశం, అటు స్వామివారిని దర్శనం చేసే అవకాశం కల్పించాల ఉద్దేశంతో అధికార యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారి నాయకత్వంలో అందరూ కూడా పని చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించే అవకాశం కల్పించాల ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్టీఆర్ పోరాటం మరవలేనిదని వ్యాఖ్య. మోదీ నాయకత్వాన్ని కొనియాడుతూ డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక పోస్ట్. సామాన్యుడిగా ఎదిగి దేశానికి మార్గనిర్దేశం చేస్తున్నారని కితాబు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే భూమన పథకం ప్రకారం అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మండిపడ్డ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఈ నెల 24 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయం శుద్ధి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.